కేంద్ర ప్రభుత్వం ఓ కొత్త బిల్లు తీసుకొచ్చింది. అయితే దీన్ని ప్రతిపక్షాలు అందరూ ఎందుకు వ్యతిరేకిస్తున్నారు అనేది ఈ వీడియోలో చెప్పుకుందాం. దానికంటే ముందు వీడియో చూస్తున్న వాళ్ళందరూ కూడా ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకుంటే ఇట్లాంటి వీడియోలు అన్నీ చూడొచ్చు. ఇక వీడియో ఏంది అంటే, కేంద్రం ఒక కొత్త బిల్లును తీసుకొని వస్తుంది. అది ఏంది అంటే, సీఎం అయినా సరే పీఎం అయినా సరే అరెస్ట్ అయ్యి 30 రోజుల కంటే ఎక్కువగా జైల్లో ఉంటే వాళ్ళకు ఆటోమేటిక్గా వాళ్ళ సభ్యత్వం రద్దయిపోతుంది అన్నట్టు. అంటే సీఎం 30 రోజుల కంటే ఎక్కువ జైల్లో ఉన్నాడు అనుకోండి, 30 రోజులు ఉంటే 31వ రోజు ఆటోమేటిక్గా ఆయన సీఎంగా ఆయన పదవి పోతుంది. సీఎంకి ఒక్కరికే కాదు, పీఎంకి కూడా దీన్ని వర్తిస్తున్నారు. అట్లనే మంత్రులకి కూడా. ఇప్పుడు రాష్ట్రంలో అందరూ మంత్రులు ఉంటారు, కేంద్రంలో కేంద్ర మంత్రులు ఉంటారు కదా. రాష్ట్రంలో ఉన్నటువంటి మంత్రులకి, కేంద్రంలో ఉన్నటువంటి కేంద్ర మంత్రులకి కూడా దీన్ని వర్తింపజేస్తున్నారు. చాలా బిల్లులు కావచ్చు, చట్టాలు కావచ్చు వచ్చినప్పుడు కేంద్రపాలిత ప్రాంతాలకు ఇంకొకలాగా ఉంటాయి, కానీ దీన్ని కేంద్రపాలిత ప్రాంతాలకి కూడా వర్తింపజేసిరు. కేంద్రపాలిత ప్రాంతాలలో ఉండేటువంటి వాళ్ళకి కూడా ఇది వర్తిస్తుంది. 30 రోజులు ఉంటే ఒకవేళ ఆ కేసులో ఆయనకి 5 సంవత్సరాల కంటే ఎక్కువ శిక్ష పడే అవకాశం ఉన్న కేసు ఏదైతే ఉంటుందో ఆ కేసులో 30 రోజులు జైల్లో ఉంటే 31వ రోజు ఆటోమేటిక్గా ఆయన పదవి పోతుంది అన్నట్టు. అయితే దీని మీద విపక్షాలన్నీ కూడా గొడవ చేస్తున్నాయి. ఎందుకంటే ఇది ప్రాంతీయ పార్టీలను ఖతం చేసేటువంటి కుట్రలో భాగంగానే కేంద్రం దీన్ని తీసుకొని వచ్చింది. ఇంకా కేంద్రంలో అధికారంలో ఉన్నటువంటి వాళ్ళకి పడని ప్రాంతీయ పార్టీలు ఏమన్నా ఉన్నాయి అంటే వాళ్ళ మీద ఏదో ఒక కేసులు బనాయించి రాష్ట్రానికి సంబంధించిన సీఎంని అరెస్ట్ చేసి ఎక్కువ రోజులు బెయిల్ రాకుండా ఉంచగలిగితే కనుక ఆ సీఎం ఆటోమేటిక్గా పదవి పోతుంది. సో వాళ్లకు పడనటువంటి సీఎంలు ఉన్న దగ్గర, వాళ్లకు పడనటువంటి పార్టీలు అధికారంలో ఉన్న చోట వాళ్ళని దించేందుకోసం దీన్ని ఉపయోగించుకునేందుకు అవకాశం ఉంటుంది అనేది విపక్షాలు చెప్తున్నాయి. ముఖ్యంగా ప్రాంతీయ పార్టీలకు ఎక్కువ ఇబ్బంది జరుగుతుందని. ఎందుకంటే చాలా చోట్ల ప్రాంతీయ పార్టీలు బలంగా ఉన్నాయి. ప్రాంతీయ పార్టీల సపోర్ట్తోనే కేంద్రంలో ఉన్నటువంటి ప్రభుత్వాలు నడిచే పరిస్థితులకి కూడా వస్తున్నాయి ఇప్పుడు. సో ఆ ప్రాంతీయ పార్టీలు బలంగా ఉన్న చోట్ల పడనటువంటి నాయకులు ఎవరైనా ఉంటే వాళ్ళ మీద ఈడీ, సిబిఐ లాంటి సంస్థలతోని కేసులు పెట్టించి జైళ్ళలో ఉంచి బెయిల్ 30 రోజుల్లోగా రాకపోతే కనుక ఆ సీఎం పదవిని కోల్పోవాల్సి వస్తుంది. పదవిని కోల్పోయిన తర్వాత ఇక దాని తర్వాత జరిగే రాజకీయాలు ఎట్లా ఉంటాయి అనేది మనందరికీ తెలిసిందే. చాలా చోట్ల కూడా ప్రభుత్వాలు కూలుతున్నటువంటి చోట్ల ఎట్లా జరుగుతున్నాయి, ఎట్లాంటి రాజకీయాలు నడుస్తున్నాయి అనేటువంటిది ఆ సబ్జెక్ట్లకు నేను బోదలుచుకోలేదు, ఎందుకంటే మళ్ళీ సబ్జెక్ట్ డీవియేట్ అవుతుంది కాబట్టి. సో అట్లాంటి కుట్రలు జరిగే అవకాశం ఉంటుంది అనేది విపక్షాలు చెప్తున్నాయి. ఇప్పుడు శిక్ష అనేటువంటిది ఖరారు కాకముందే వీళ్ళకి పదవి నుంచి తీసేసేటువంటిది చాలా పెద్ద శిక్షగా ఉండాల్సి ఉంటుంది. ఒక అధికారాన్ని వాళ్ళ చేతిలో పెట్టినట్లయితే ఇది ఎట్లా కరెక్ట్ అవుతుంది అని వాదిస్తున్నారు కొంతమంది విపక్షాలకు సంబంధించిన నాయకులు. రాహుల్ గాంధీ లాంటి నాయకులు అయితే రాజులు పోయినాయి, రాజ్యాలు పోయినాయి, కానీ మళ్ళీ ఒకసారి అట్లాంటి రోజులను తీసుకొని వస్తున్నారు. ఎందుకంటే ఎవరు రాజ్యాన్ని పాలించాలి అనుకుంటే వాళ్ళని కూర్చోబెట్టేలాగా ఇప్పుడు వీళ్ళు ఎవరైతే అధికారంలో ఉండొద్దు అనుకుంటున్నారో వాళ్ళని దించేటువంటి కుట్రలు జరుగుతున్నాయి. మళ్ళీ ఒకసారి చాలా ముందుకు పోతున్నప్పుడు, అభివృద్ధి పథంలో ముందుకు పోవాలి ఎప్పుడైనా కానీ, మన కేంద్రం మాత్రం ఈ బిల్లును తీసుకొని వచ్చి మళ్ళొకసారి వెనకాలకు తీసుకుపోయే రోజులను తీసుకొని వస్తుంది అనేటువంటిది రాహుల్ గాంధీ లాంటి నాయకులు చెప్తున్నారు. చాలామంది ప్రతిపక్ష పార్టీలకు సంబంధించినటువంటి ఎంపీలందరూ ముక్త కంఠంతో దీన్ని, ప్రతిపక్ష పార్టీలకు సంబంధించినటువంటి నాయకులు చాలా ముఖ్యంగా దీన్ని ఖండిస్తున్నారు. ఒకవేళ అరెస్ట్ అయితే కనుక ఇంకా వాళ్ళ పని ఖతం. ఇప్పుడు గతంలో చాలాసార్లు చూసినాం మనం. ఒక మేజర్ ఉన్నటువంటి విమర్శ ఏంది అంటే ఈడీ, సిబిఐ లాంటివి, ఇవి కేంద్ర ప్రభుత్వ దర్యాప్తు సంస్థలు. వీటిని అడ్డుపెట్టుకొని ఇప్పటికే రాజకీయ పార్టీలకు సంబంధించినటువంటి నాయకులను ఇబ్బంది పెడుతున్నారు అనేటువంటి విమర్శ ఎప్పటి నుంచో ఉంది. చాలా రాజకీయ పార్టీలు ఈ విమర్శని చేస్తున్నాయి. అంతెందుకు కేసీఆర్ గారు లాంటి నాయకులైతే వాషింగ్ పౌడర్ నిర్మా లాగా నాయకులు తయారయ్యారు. వేరే పార్టీలలో ఉన్నప్పుడు అవినీతి ఆరోపణలు ఉన్నటువంటి నాయకులు బీజేపీలకు పోగానే వాళ్ళకి సంబంధించినటువంటి అవినీతి ఎక్కడా ఉన్నట్టుగా నిరూపించినటువంటి దాఖలాలు లేవు. వాషింగ్ పౌడర్ నిర్మాలాగా వాళ్ళందరూ బయటకు వచ్చిరు అనేటువంటిది ఆయన చాలా సందర్భాలలో చెప్తూ వచ్చిరు. చాలామంది నాయకులు కూడా చెప్తున్నారు, ఈడీ, సిబిఐ లాంటి కేసులలో సగానికి పైగా కేసులు నిరూపించబడతలేవు, రాజకీయ కక్షపూరితంగానే ఆ కేసులని పెడుతున్నారు అనేటువంటి విమర్శ ఎప్పటి నుంచో ఉంది. రాజకీయ పార్టీల నాయకులు ఈ విమర్శల్ని చేస్తున్నారు. ఈడీ, సిబిఐని ముందు పెట్టి వాళ్ళ మీద కేసులని పెట్టించి వాళ్ళని లొంగ తీసుకునేటువంటి ప్రయత్నం కేంద్రం చేస్తుంది. కేంద్రం చేతిలో కీలుబొమ్మల్లాగా ఈ దర్యాప్తు సంస్థలు మారిపోయినాయి అనేటువంటి ఒక విమర్శను పార్టీలు చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఒకవైపు దర్యాప్తు సంస్థలకు సంబంధించింది అట్లా ఉంటే, ఇప్పుడు
ఈ కొత్త చట్టాన్ని తీసుకొని వచ్చి కొత్త బిల్లును పెట్టి ఇంకా ఎక్కువ అధికారాలను కేంద్రం వీళ్ళ చేతులలో పెట్టుకునేలాగా చేస్తున్నారు. ముఖ్యంగా ప్రాంతీయ పార్టీలు ఖతం చేసేటువంటి కుట్ర చేస్తున్నారు అనేటువంటిది చాలా ఎక్కువగా వినిపిస్తుంది. ఇప్పుడు మనం గతంలో చూసినాం, అరవింద్ కేజ్రీవాల్ లాంటి నాయకులు ఢిల్లీ సీఎంగా ఉన్నప్పుడే అరవింద్ కేజ్రీవాల్ అరెస్ట్ అయ్యిండు. మద్యం పాలసీకి సంబంధించిన ఇష్యూలో ఆయన అరెస్ట్ అయ్యిండు. కానీ అరెస్ట్ అయిన తర్వాత ఆయన ఎక్కడా కూడా ఆయన సీఎం పదవికి రిజైన్ చేయలేదు. ఇన్ఫ్యాక్ట్ ఆయన జైల్లో ఉండే ఆయన పాలనని కొనసాగిస్తా అనేది కూడా మనం చూసినాం. డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియా కావచ్చు, ఇట్లా రకరకాల సందర్భాలలో వేరే రాష్ట్రాలకు సంబంధించినటువంటి నాయకులకి సంబంధించిన మంత్రులు కొంతమంది అరెస్ట్ అయినప్పుడు కూడా రిజైన్ చేసినటువంటి దాఖలాలు ఎక్కడా లేవు. అది రాజ్యాంగంలో కూడా ఎక్కడా లేదు. ముఖ్యమంత్రి కానీ మంత్రులు కానీ ఏదైనా కేసు విషయంలో అరెస్ట్ అయితే వాళ్ళు ఆ పదవికి రాజీనామా చెయ్యాలి అనేది ఎక్కడా లేదు. కొంతమంది కొన్ని సందర్భాలలో ఏం చేస్తారు అంటే నైతికంగా దానికి బాధ్యత వహిస్తూ రిజైన్ చేసిన వాళ్ళు కూడా ఉంటారు. కానీ రిజైన్ చెయ్యాలి అనేటువంటిది మ్యాండేటరీ, అట్లాంటి రూల్ ఏది కూడా రాజ్యాంగంలో లేదు. సో దాన్ని ఉపయోగించుకొని అప్పుడు అరవింద్ కేజ్రీవాల్ నేను రిజైన్ చెయ్యను అని చెప్పిండు. ఆయన సీఎంగానే కొనసాగిండు ఉన్నన్ని రోజులు కూడా. కానీ ఇప్పుడు ఈ బిల్లు ఆమోదం పొందిన తర్వాత ఏమవుతుందంటే అట్లాంటి సందర్భాలలో అరవింద్ కేజ్రీవాల్ ఒకవేళ 30 రోజులు జైల్లో ఉంటే కనుక ఆటోమేటిక్గా ఆయన సభ్యత్వం రద్దు అవుతుంది. ఆయన ఇంకా ఏది వాదించడానికి లేదు, ఏమీ ఉండదు. నేను రిజైన్ చెయ్యను అని పట్టుకొని ఉండడానికి ఉండదు. 31వ రోజు ఆటోమేటిక్గా ఆయన సభ్యత్వం అనేది రద్దు అవుతుంది. ఇట్లాంటివే వేరే రాష్ట్రాలలో ఎప్పుడైనా జరిగినా కూడా ఇక ముందు ఎప్పుడు జరిగినా ఈ బిల్లు ఆమోదం పొంది ఇది అమల్లోకి వస్తే కనుక పడని రాష్ట్రాలు ఏవైతే ఉన్నాయో ఆ రాష్ట్రాలకు సంబంధించినటువంటి ముఖ్యమంత్రులను వాళ్ళ దారికి తెచ్చుకోవాలి అంటే దారికి రానటువంటి ముఖ్యమంత్రులను టార్గెట్ చేసే దాంట్లో భాగంగానే ఈ బిల్లును తీసుకొని వస్తున్నారు అనేటువంటిది విపక్షాలకు సంబంధించినటువంటి ఎంపీలు, విపక్షాలకి సంబంధించినటువంటి పార్టీలు చెప్తున్నటువంటి మాట. చాలా భయంకరమైనటువంటి కుట్ర దాగి ఉంది దీని వెనకాల. పడనటువంటి పార్టీలను ఖతం చేసే కుట్రలో భాగంగానే దీన్ని తెర మీదకి తీసుకొస్తున్నారు అని చెప్తున్నారు. అయితే కేంద్రం ఇంకొక రకమైనటువంటి వాదనను తీసుకొస్తుంది. ఏంటి అంటే పీఎంని కూడా ఇందులోకి తీసుకొని వచ్చినాం కదా, ఎవరికి మినహాయింపు కాదు కదా, అన్ని రాష్ట్రాల సీఎంలతో పాటు పీఎం కూడా అరెస్ట్ అయితే ఆయన కూడా పదవి నుంచి తప్పుకోవాల్సి ఉంటుంది. పీఎంని కూడా అందులోకి తీసుకొచ్చిన తర్వాత ఇంకా దీంట్లో చర్చ అనేటువంటిది, రాజకీయం అనేటువంటిది ఏమీ లేదు. కేవలం ఒక పదవిలో ఉన్నటువంటి వ్యక్తులు తప్పు చేసినా సరే ఆ పదవిలో పట్టుకొని ఉండేందుకు అర్హులు కాదు. మనం ఒక మంచి మెసేజ్ని సమాజానికి ఇవ్వాలి అనేటువంటి ఉద్దేశంతో ఈ బిల్లును తీసుకొని వస్తున్నాం మేము అనేటువంటిది కేంద్రం చెప్తుంది. కేంద్రం ఒకవైపు అట్లాంటి వాదనను వినిపిస్తుంటే ప్రతిపక్ష పార్టీలకు సంబంధించినటువంటి ఎంపీలు కావచ్చు, ప్రతిపక్ష పార్టీలు కావచ్చు, దీని వెనకాల చాలా పెద్ద కుట్ర ఉంది, ఇది ప్రమాదకరమైనటువంటి బిల్లు అనేది ప్రతిపక్ష పార్టీలకు సంబంధించిన నాయకులు చెప్తున్నారు.